హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన అనురాధ మేడం గారు నెల్లూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్వీయ అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి మీకు కూడా మన అందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఈ జూమ్ లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు. నా పేరు అనురాధ, నేను నెల్లూరులో ఉంటాను. నేను 2015 జూలై 25వ తారీఖు నేను ఈ ధ్యానంలోనికి రావడం జరిగిందండి. ధ్యానానికి ముందు నా జీవితం ఎలా ఉండేదంటే అంటే మామూలుగా అంటే నేను ఎవరితో ఏం మాట్లాడేదాన్ని కాదండి. ఎవరిని ఏం అనేదాన్ని కాదు, ఏం కాదు. కానీ మనం ఏం తెచ్చుకున్నామో మనకు తెలియదు కదా, జన్మ ప్రణాళిక ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బాగా. ఆ! అంటే ఎవరైనా ఏమన్నా అంటే బాధపడుతూ ఉండేదాన్ని. ఏడ్చుకుంటూ అలా ఉండేదానండి నేను. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం అందిందో, నా జీవితంలోకి వచ్చిందో, ఆ రోజు నుంచి నా జీవితమే మారిపోయింది. నో ఏడుపులేం లేవండి. ఇప్పుడంతా నవ్వడమే. నవ్వడము. తర్వాత అలాగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ద్వారా, మందాకిని అనే అమ్మాయి ద్వారా నేను ధ్యానంలోకొచ్చానండి. ఆ అమ్మాయి చెప్పడం, ఆ అమ్మాయి ద్వారా నేను రావడము, తర్వాత ఆ అమ్మాయి మామూలుగా ధ్యాన ప్రచారం చేయడానికి నన్ను తీసుకెళ్తూ ఉండేదండి. అంటే అందరూ వాళ్ళు వాళ్ళ హస్బెండ్స్‌కి వంట చేసుకోవడం, ఆ పనిలో నిమగ్నం అయ్యేవాళ్ళు. నేను ఏం చేసేదాన్నంటే ఇంకా ఈయన ఆఫీస్‌కెళ్ళిపోగానే నేను ఆ అమ్మాయితో పాటు ఎళ్ళేదాన్ని. అప్పుడు ఇష్టం ఉండేది కాదు మేడం నాకు. అప్పుడు ఆ అమ్మాయితో ఆ ధ్యాన ప్రచారం చేయడానికి ఇష్టం ఉండేది కాదు నాకు. అబ్బా! ఏందబ్బా ఈ అమ్మాయి అస్తమానం తీసుకెళ్ళేది. ఈ అమ్మాయికి ఏం పని లేదని తిట్టుకునేదాన్ని మేడం నిజంగానే. తర్వాత ఏమైందంటే అదే నా జీవితంలో అయిపోయింది. జీవితమే అదే అయిపోయింది. ధ్యాన ప్రచారమే అయిపోయింది మేడం. ఇంకా దాన్నింకా ఎక్కడికి వెళ్ళినా మేడం, టౌన్‌లోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా, బజార్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే ఎప్పుడు పాంప్లెట్స్ నా పర్సులోనే ఉంటాయండి. అలాగా అందరికి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ముందుగానే మెసేజ్ వచ్చేస్తుంది నైటే నాకు. "నువ్విలాగా రేపెళ్తున్నావు గదా! పలానా చోటికి, అక్కడికి వెళ్లి నువ్వు పంచు" అని చెప్తూ ఉంటుందండి. ఆ! పంచుతూ ఉన్నాను మేడం. ఎక్కడ ఎవ్వరు కనిపించినా నాకసల ఎవ్వరిని వదలాలనిపించట్లేదండి. చిన్న చిన్న పిల్లలు కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ కొన్ని అంటే వాళ్ళకి త్వరగా అర్థం కాదు కదా! చిన్న పిల్లలకి. వాళ్ళకి బాగా నంబర్ ఆఫ్ టైమ్స్ పక్కన కూర్చోబెట్టుకొని చెప్పాలని భలే ఇంట్రెస్టు. చాలా ఓపిక, సహనంతో చెప్పాలి మనం వాళ్ళకి. వాళ్ళని వదలకూడదు. అంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు మేడం, అంటే ఆహ్, చిన్న మాట అంటే కూడా పేరెంట్స్ బాధపడిపోవడం. తర్వాత వాళ్ళు అంటే కాలేజీ లెవెల్‌లో ఉండేటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అట్లాంటివి ఉన్నారు గదా! అట్లా వాళ్ళందరికి పక్కన కూర్చోబెట్టుకొని, దాంతో ఏమవుతుంది వాళ్ళకి చెప్పడం ద్వారా నాలో సహనం, ఓర్పు కూడా పెరుగుతుంది కదండీ! అదే నా ఉద్దేశ్యం. అట్లా చెప్పాలి వీళ్ళకి, పిల్లలకి అందరికి అందించాలి అని ఆ ప్రయాణం సాగిస్తూ ఉన్నానండి. తర్వాత ఇంకా ఆహ్, ఎవరైనా మా హస్బెండ్ అంటే నా జీవితంలో చాలా ఆహ్, అంటే ఆటుపోట్లొచ్చినాయి. చాలా చాలా ఒకటి, 2 కాదండి చాలా. అలాగా ధ్యానం చేసుకుంటుంటే నేనేం చేశానంటే అలాగా గోడ దగ్గర కూర్చొని అలా చేసుకుంటూ ఉండేదాన్ని. నేను నిద్రపోతున్నానా అనుకునేవాళ్ళన్నమాట. ఇంట్లో పిల్లలు, "నువ్వు నిద్రపోతున్నావమ్మా, ధ్యానం చేయట్లేదు" అనేవాళ్ళు. "లేదు నాన్న, నేను ఎరుకలోనే ఉన్నాను." అప్పుడు ఎరుకంటే కూడా తెలిసేది లేదు మేడం. తర్వాత నెమ్మదిగా అర్థమైంది. ఎరుక అంటే ఏందనేది కూడా అర్థమైంది. అంటే ఆ టైంకి మాస్టర్స్ మనకు తెలియజేస్తారనిపిస్తుంది మేడం నిజంగానే. ప్రతీదీ మేడం. అట్లా ఎవరిని బాధ పెట్టడం గాని, ఒకళ్ళని ఒక మాట అనడం గాని నాకసలు నా జీవితంలో లేదు మేడం. ఎవ్వరిని ఏమి అననసల. వాళ్ళేమన్నా అన్నా కూడా తిరిగి అనే ఇది కూడా నాలో ఉండదు మేడం అస్సల. వాడు ఎంత ఇప్పుడు మనం భూమి మీదే కదమ్మా ఉన్నాము మాస్టర్స్. ఆహ్, ఆహ్, మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం ఉదయం నుండి రాత్రి వరకు. అలాంటప్పుడు ఆ దేవుడనేవాడు మనల్ని క్షమిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతటి వాళ్ళమండి ఆయనలో చెప్పండి. మనం అంశలమే గదా! మనం అంశాత్మలమే గదండీ! అలాంటప్పుడు మనము
ఆ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఏమవుతుంది, క్షమించి వదిలేయడమే కదా అని అట్లా నాలో బాగా బలంగా నాటుకుపోయింది మేడం. ఎవ్వరు ఏది చేసినా కూడా వాళ్ళని ఏమి అనను నేను. ఒక క్షణం బాధపడతాం. తర్వాత ఏమవుతుందంటే, ఎందుకు మనం వాళ్ళని ఇది చేయడం అని చెప్పనేసి వాళ్ళని క్షమించేస్తాను మేడం. అదుంది నాకు. అసలు ఆ క్షణమే మర్చిపోతాను మేడం. తర్వాత ఏం గుర్తుండదు నాకసల. అట్లా మర్చిపోతాను. ఎంత పెద్ద తప్పైనా సరే మేడం. అసల గుర్తే ఉండదు నాకసల. ఆ క్షణమే అంతే. ఆ క్షణం కొద్దిగా బాధపడతాను. తర్వాత వదిలేస్తాను. తర్వాత ఇంకా వేరే దాని మీదకెళ్ళిపోతాను మేడం. ఇట్లాగా మణికంఠ సార్ అని నాంపల్లి ఆయన హృదయ ప్రక్రియ, తర్వాత వెదర్ వర్క్‌షాప్ చేస్తూ ఉంటారండి ఆయన. ఆయన ఎందుకో పరిచయం అయ్యారు నాకు. పరిచయం అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, మేడం మీరు చేసుకోండి. మీకు చాలా బావుంటుంది" అని చెప్పారన్నమాట. సరే అని అద్దం ప్రక్రియ చేసుకుంటాను మేడం. చేసుకుంటాను. చాలా ఆయన చెప్తూ ఉంటారు. నన్ను గైడ్ చేస్తూ ఉంటారు మేడం. చేస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే మేడం, మన గత జన్మ కర్మలన్నీ దగ్ధమైపోతాయంట. తర్వాత ఏంటంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తర్వాత మెమరీ పవర్ పెరుగుతోంది మేడం. అస్సలు నిజంగా లోతుల్లో దాన్ని అది చేస్తున్నప్పుడు మన లోపల మనల్ని గమనించుకుంటూ ఉంటే ఎన్నో మిరాకిల్స్ మేడం అసల. అసలు ఎంత ధైర్యం వచ్చింది. ఇంతకుముందు అసలు చాలా భయం మేడం నాకసలు. ధ్యానానికి ముందు చాలా భయం. నేను ఏ రోజు కూడా షాప్‌కి వెళ్లి అది వస్తువు కొనింది లేదు. ఒక చీర కొనుక్కుంది లేదు. ఏమీ లేదు. కానీ ఇప్పుడు కూడా నేనేం షాపింగ్ ఏం చెయ్యనులెండి. కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడెళ్తున్నాను మేడం. ఇప్పుడు ఇప్పుడెళ్తున్నాననమాట. ఏదైనా కావాలంటే వెళ్లి తెచ్చుకుంటాను మేడం నేను. నాకుగా నేనేం డబ్బులేం ఖర్చు పెట్టను. అసలు ఒక పైసా కూడా ఖర్చు పెట్టను మేడం నేను. అలాగే దాచిపెట్టుకుంటాననమాట డబ్బులు. ఏమి వాటికి వీటికి శారీస్ కొనుక్కోవడం, జ్యువెల్లరీ కొనుక్కోవడం అవన్నీ నాకు నచ్చవు మేడం అవన్నీ అసలు. మనకేంటంటే ఎంతసేపటికి ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి, ఆనందంగా, అద్భుతంగా ఉండాలి అనేటువంటిదే నా కోరికండి. అదే చెప్తుంటాను అందరికి. తర్వాత ఈ ఈ మిర్రర్ టెక్నిక్ చేస్తుంటే నాకు తెలియకుండా నా లోపల నుంచి ఎంత కాన్ఫిడెన్సో మేడం అసలు నిజంగా. ఎంతో కాన్ఫిడెన్స్ నేను ఏదైనా చేయగలను. నాకు నాకు సాధ్యం కానిది ఏదీ లేదు అనేటువంటిది కలిగిందండి నాకు. చాలా బాగా అనిపించింది నాకు. అయినా మార్నింగ్ ఏం చేసేవాళ్ళంటే ఎర్లీ మార్నింగ్ 4-6 వరకు క్లాసెస్ పెట్టేవాళ్ళాయన. జూమ్‌ది. ఆ జూమ్‌లో కూడా పాల్గొనేదాన్ని మేడం. అసలు ఏందో నాకు తెలియకుండా నేను లేచేసేదాన్ని. అదేంటంటే మేడం ఇప్పుడు నేనేదన్నా నేర్చుకున్నానంటే దాన్ని అందరికి పంచాలనేదే నా తాపత్రయం. అసలు నేను ఉండలేను మేడం అసలు. నా వల్ల కాదసల. నాకు తెలిసిన దాన్ని ప్రతి దానికి అందరికి పంచాలి. అంటే ఇప్పుడు నేను ఎట్టయితే బాధల్లోని ధ్యానంలోకొచ్చానో, అలాగే వాళ్ళు గూడా రకరకాల బాధలను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకి మనకు తెలిసినటువంటి జ్ఞానం నేనేదైతే తెలుసుకొని ఆచరించానో, ఆ జ్ఞానాన్ని వాళ్ళకి అందించాలి అనేది అన్నమాట మేడం నాది. నా యొక్క సంకల్పం. అట్లాగా ఎవ్వరు కనిపించినా ఎవ్వరితో కూడా ఏం లేదు మేడం. వాళ్ళందరితో భలే ఫ్రెండ్స్ అయిపోతారు నాకసల ఆ క్షణంలో. భలే ఫ్రెండ్స్ అయిపోతారు మేడం నిజంగా అసల. నాకే తెలీదసల ఎందుకు అట్లాగా వాళ్ళు అంటే మనం ఉండేదాన్ని బట్టే గదా మేడం వాళ్ళు ఎదుటి వాళ్ళుంటారు అనేది నాకర్థమైందండి. అట్లాగా ఒక్కోటి లోపల నుంచి అనిపిస్తూ ఉంటుంది. అనిపించిన దాన్ని నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను మేడం. ఇంప్లిమెంట్ చేయకుండా ఏది చెప్పనెవ్వరికీ. ప్రతీదీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని తర్వాత నిర్వర్తించిన తర్వాత వాళ్ళకి చెప్తాను మేడం. అలాగా జ జరుగుతోంది. ఇప్పుడు ఇంకోటేంటంటే హార్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకొని దాని పైన రైట్ హ్యాండ్ పెట్టుకొని ఆహ్, ఒక ఒక అఫర్మేషన్ మేడం. అది కూడా చాలా బాగుందసల. అది చేస్తుంటేనే మనకు అర్థమవుతుంది మేడం. చేస్తూ ఉంటే మనకే లోపల నుంచి మెసేజెస్ వస్తూ ఉంటాయండి. అది కూడా చేసుకుంటున్నాను మేడం. అర్ధరాత్రి లేదు, ఏమి లేదు. అసలేందో ఒంటి గంటకి మెలుకువ వచ్చినప్పుడు అట్లాగా కూర్చునేస్తాను మేడం. కూర్చొని చేసుకుంటూ ఉంటానండి. అస్సల, అసలు వదలట్లేదండి. బాగా చేసుకుంటూ చాలా బాగుంది. ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. నేను నేను నేర్చుకున్నటువంటి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. నేను ఎదగాలి బాగా. ఇదే అయిపోయింది మేడం నాకు. నా లోపలంతా. తర్వాత ఫుడ్ విషయంలో గానివ్వండి అట్లంతా ఏముండదు. ఏదున్నా సరే ఆ సమయానికి పంచభక్ష పరమాన్నమే నాకు. విందు భోజనంలాగా మేడం. చాలా అసల. నిజమే కదా మేడం. ప్రతి దాన్ని మనం అంటే మన దగ్గరకొచ్చిన ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. వేరే వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు? నేను వాళ్ళని ఉద్ధరించడానికి మాత్రం నేను రాలేదు. నన్ను నేను ఉద్ధరించుకోవడానికి వచ్చాను అని చెప్పని అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఇట్లా చెప్పుకుంటూ ఉంటాను మేడం.
ఏదైనా ఒక నెగెటివ్ థాట్ ఏదైనా వచ్చినా కూడా దాన్ని ఏమనుకుంటాను మేడం 10 సార్లు చెప్పుకుంటాను మేడం. పాజిటివ్ గా మార్చేసుకుంటాను దాన్ని. పాజిటివ్ గా మార్చుకొని 10 టైమ్స్ చెప్పుకుంటే ఇంక తర్వాత అది ఉండదు కదా మేడం. అది వెళ్ళిపోతుంది పక్కకి. తర్వాత ఏంటంటే ఈ పాజిటివ్‌నెస్ అనేది కూడా నా లైఫ్‌లో భలే వచ్చింది మేడం అసలు నిజంగా. ఒక లడ్డులాగా వచ్చింది మేడం అసలు నిజంగానే. ఇంకా పాజిటివ్‌నెస్ వదలట్లేదు మేడం నేను దాన్ని. ప్రతి ఒక్క చిన్న దాంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసి పిల్లలకి చెప్పడం, తర్వాత చెప్తూ ఉంటాను వాళ్ళకి. మా హస్బెండ్‌కి కూడా చెప్తూ ఉంటాను. ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు మేడం, అంటే పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, అంటే ఏదైనా ఉంది ఇంట్లో వస్తువు ఉంది అంటే లేదు అనేస్తాం కదా మనం మేడం. అంటే మనకి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కాదు కదా! ధ్యానం కాదు కదా! మనం అయ్యాం గాని ఇప్పుడు ధ్యానం. ఇప్పుడు మనం పిల్లలకి మనం చెప్పుకోగలుగుతాం మేడం. అప్పుడు ఏముంది మేడం ఎవ్వరు చెప్పేవాళ్ళు కాదు. అట్లాగా లేదు లేదు ఏదడిగినా సరే లేదు అనేస్తాం కదా మేడం. కానీ మనం అట్లా అనకూడదు. ఉంది అనుకుంటే అది ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అనిపించింది. అంటే ఎవరో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారు మేడం. లేదు అనకుండా నా దగ్గర ఉంది అంటే ఉండడం స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎవరో నాకు మెసేజ్ పెట్టారండి. ఎప్పుడు 2015లోనే పెట్టారు మేడం. అప్పటినుంచి నేను దాన్ని వదలట్లేదండి అసల. ఆచరిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. అది చెప్పుకుంటూనే ఉంటాను నేను. అంటే ఒకవేళ అనేసినామని టక్‌మని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఏంది నేను ఇట్లా చెప్పుకుంటున్నాను. నేను అట్లా చెప్పుకోకూడదు గదా! అని చెప్పి అనిపించినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. అట్లాగా అసల ఈ ధ్యాన ప్రచారం అనేది ఫస్ట్‌లో ఒకప్పుడు నేను ఎంత ఇబ్బంది పడేదాన్ని ఈ ధ్యాన ప్రచారం వల్ల. ఇప్పుడు ఏమైపోయిందంటే అసల ప్రతి చోటికి ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా? పలానా చోటికెళ్తున్నాం మనం. వెళ్ళాలి అక్కడికి పని చేయాలింకా. పని చేయాలనే తప్ప ఇంకా వేరే భలే అసల మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది మేడం. మా ఇన్నరు భలే చెప్తుందసలు నిజంగానే. మొన్న ఎ పాప ఎగ్జామ్ అప్పుడు కావలికెళ్ళాం మేడం. తను డీఎస్సీ రాసుకుంటే వెళ్ళాం. తను వద్దనింది నన్ను. "వద్దు మా నువ్వొద్దు నేనెళ్తాను" అని చెప్పి. నాకెందుకో తనతో ఎళ్తే నేను పాంఫ్లెట్స్ పంచుకోవచ్చు కదా! అందుకని వెళ్ళాను నేను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికెళ్ళి తను అంటే వాళ్ళ ఎగ్జామ్‌కి 2:30 నుండి అనుకుంటా వాళ్ళకి ఎగ్జామ్. 2:30 నుండి 5 వరకు అనుకుంటాను. వాళ్ళందరూ లోపలికెళ్ళిపోయారు మేడం. అప్పుడు పంచకూడదు గదా! వాళ్ళు ఎత్తుంటే మనం పంచకూడదు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వదిలేసాం. సర్లే ఇంకా టైం ఉంది గదా! 5 వరకు ఉంది గదా! మనకి టైము అని చెప్పి అనుకుని అలాగే త్వరగా లంచ్ చేసేసేసాం. ఇంకా ఇంకా అక్కడ వాళ్ళ పేరెంట్స్ గానివ్వండి, అంటే 40 ఇయర్స్ వాళ్ళు గూడా వచ్చి రాస్తున్నారు మేడం ఎగ్జామ్. బీఎస్సీ. ఓహో! వీళ్ళందరూ ఇక్కడున్నారు. వాళ్ళందరూ ఇక్కడున్నారు. వీళ్ళకిచ్చుకుందాం ఇంక ఫస్ట్ అని చెప్పని హాయిగా భోజనం చేసేసి శుభ్రంగా మొదలుపెట్టేసాను మేడం. ఇంక అందరికి పాంప్లెట్స్ తీసుకెళ్ళాను కదా! అవన్నీ తీసుకెళ్ళి అందరి దగ్గరికెళ్ళి అండి చేసుకోండి చాలా బావుంటుంది అని చెప్పి కావాల్సిన మీకేదైనా అవసరమైతే నాకు చెప్పండి. నేను చెప్తాను మీకు ఇట్లాగా బ్రహ్మ మెడిటేషన్ ఛానెల్ ఉంది. అని చెప్పి జూమ్ క్లాసెస్ జరుగుతుంటాయి. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను నా నంబర్ ఇస్తాను. మీరు నాకు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పి చెప్పాను మేడం. అట్లాగా ఎవరో క్రిస్టియన్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారక్కడ. వాళ్ళు అడిగారన్నమాట. "ఏం మేడం మిమ్మల్ని చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది. ఇంకా మాకేం చెప్పొద్దు మేడం మీరు. ఇంకా మీరు దాంట్లోనే ఇదైపోయినట్టున్నారు మీరు. మమేకమైపోయినట్టున్నారు" అని చెప్పేసి వాళ్ళందరూ చాలా బాగా ప్రశంసించారు మేడం. అట్లా ఒక రోడ్డని గాదు మేడం అసల. ఇంకెక్కడికి పోయినా అంతే ఇంకా. అంటే నేను ఫస్ట్ దాన్ని హేట్ చేశాను కదా మేడం. అందుకనది నా ఫ్యా నా లైఫ్‌లోకొచ్చేసి కూర్చునేసిందంతే. నువ్వెక్కడికైనా వెళ్ళు. నువ్వు చేయాల్సింది ఇదే అని చెప్పి అలా అందుకని అట్లాగా అంతే మేడం. ఇంక ధ్యాన ప్రచారమే బాగా విపరీతం మేడం అసలు. తర్వాత కొన్ని రోజులు ఆగింది మేడం. కొన్ని రోజులు చేయకుండా అలాగే ఉన్నాను. తర్వాత ఏమైందంటే ఇంకా మళ్ళీ లోపల ఒకటే వినపడ. అసలు ఏ పని చేసినా కూడా ఇష్టం ఉండకుండా ఉండడము. లేదు ఆగిపోయింది. నువ్వు చెయ్యాలని. కానీ సమయం, సందర్భం చూసుకొని మనకి అంటే ఎవరి దగ్గరికన్నా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అట్లాగా మనం పంచాల్సింది. నువ్వు ఆగు లోపల చెప్పుకుంటూ ఉన్నాను మేడం. యూనివర్స్ నాకు ఎలాగైనా సరే అవకాశాలు నాకు కల్పించాలి నువ్వు. నేను వెళ్లి చెయ్యాలి. నా వంతు నేను చెయ్యాలి. నేను భూమి మీద ఉన్నంత వరకు నేను చేసుకోవాలి అని చెప్పుకుంటూ ఉంటాను మేడం యూనివర్స్‌కి. నాకు అవకాశాన్ని కల్పించండి మీరు అని చెప్పి. కల్పించినందుకు విశ్వానికి శతకోటి కృతజ్ఞతలని చెప్పుకుంటూ ఉంటాను మేడం. అలాగా ఏదో ఒకటి తెలియకుండానే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి మేడం. మనం కోరనిదే ఎవ్వరివ్వరు కదా! అమ్మైనా గూడా అడగంది పెట్టదు కదమ్మా! భోజనం గూడా. అట్లాగా ప్రతి ఒక్కటి మేడం నేను ఏదైతే కోరుకుంటానో అది వచ్చేస్తుంది మేడం నా లైఫ్‌లో. అంటే నేను డబ్బు పరంగా ఏం అడగట్లేదు కదా! నేను ఇట్లా సేవ చేయాలనేటువంటి కోరిక ఉంది మేడం నాకు. అట్లా వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా నాకెంత పిల్లలు గానివ్వండి, హస్బెండ్ గానివ్వండి,
ఎంత బాగా సహకరిస్తున్నారో. ఒక మాట అంటే ఏమైంది మేడం? మన పని మనం చేయాల్సిందే. అంటే అనుకున్నారు. ఇంతకుముందు మేడం, ఇంతకుముందు అయితే బాధేసేది. ఇప్పుడు బాధలేదు ఏం లేదు. అనుకుంటే అనుకున్నారులే. ఓకే. లీవ్ ఇట్ అని చెప్పేసేసి వెళ్ళిపోవడమే అంతే. అట్లాగా మా హస్బెండ్ ఉంటే కూడా నేను పాంప్లెట్స్ పంచుతూ ఉంటాను మేడం. ఆయన అరుస్తారు. అయినా కూడా ఏం పట్టించుకునేదిలే. మనది మన వరకే కదా మేడం. అట్లా అన్నమాట. అట్లాగా సాగిపోతూ ఉందండి. ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనలో ఉండేటువంటి ఎనర్జీ ఎళ్ళిపోతుంది. అదే ఈ ధ్యానానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఎవరికైనా చర్చిస్తూ వాళ్ళకి చెప్పడం వల్ల ఏమవుతుంది, మన ఎనర్జీ పెరుగుతుందనేది కూడా అర్థమైంది మేడం. నాకెవరు చెప్పలేదు. నాకే అనిపించింది మేడం లోపల. ఇలాగ తర్వాత ఇంకోటేంటంటే ఇది భగవద్గీత అనేది నేను ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు మేడం. నాకనిపించింది, ఏంది నువ్వు సాధిస్తావు గదా! నీకొచ్చు కదా! ఒకసారి, 2 సార్లు, 10 సార్లు, 30 సార్లు పోతాయి మేడం. తప్పులు పోతాయి. 31 చదువుకుంటాను కదా! అట్లాగా కొన్ని రోజులు ఆహ్, ఇది భగవద్గీత పారాయణం చేయడం జరిగింది. పత్రి గారిది మాత్రం చాలా బాగుందండి నిజంగా అసలు సూపర్‌గా. అది చదువుతూ అందరికి చెప్తూ అట్లాగే అసలు ఇంకా ఏమైపోయేదంటే చదువుతూ ఉంటే అలాగ వాళ్ళు చెప్తూ ఉంటే అసల ఏదో రకమైనటువంటి ఎనర్జీ ఫార్మ్ అయిపోయి బ్రెయిన్‌లో అంతా అసల ఒక్కొక్కసారి నిద్ర మత్తుగా వచ్చేసేది మేడం నిజంగా అసల. అట్లా కొన్ని రోజులు జరిగింది. అంటే ఎంతవరకు ఇప్పుడు అర్థమైంది మేడం బాగా. ఎంతవరకు మనం చెప్పాలో అంతవరకే. మనం బాధపడవల్ల మేడం దేనికి. ఏ ఏ జ్ఞానం కోసం మనం ఎదురు చూడవల్ల. ఎప్పుడు ఏది అందించాలో యూనివర్స్‌కి తెలుసు కదా మేడం. ఎప్పుడైనా మనం అంటే మనం ఏమనుకుంటాం మేడం అయ్యో! ఈ క్లాస్‌కెళ్ళలేదే ఓకే. ఇది నాలో అంటే ఇది నాకొచ్చేటువంటి జ్ఞానం కాదు. మళ్ళీ అందుతుంది అని నాకు నేనే చెప్పుకుంటాను మేడం అలాగా. పిల్లలకి చెప్తే మేడం చిన్న పిల్లలకి గాని చెప్తే ఏమవుతుందంటే మేడం వాళ్ళు అంటే వాళ్ళని మనం ఏమంటాం మేడం తిడుతూ ఉంటాం గదా! అంటే మనం కాదు ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు అనం. మామూలుగా బయట ఫ్యామిలీస్ అట్లా అంటుంటారు కదా! తిడుతూ ఉంటారు కదా! అట్లా తిట్టొద్దు. అంటే చాలా మందున్నారు మేడం. వాట్సాప్ గ్రూప్‌లో చాలా మందున్నారండి. ఒక 50 మంది దాకున్నారు. 50 మెంబర్స్ దాకున్నారు. అంటే 2016లో నాకు పరిచయమైనటువంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం అనేది ఇంకా సాగుతూనే ఉంది. ఎవరో ఒకరు బస్‌లో గాని, ఆటోలో గాని వాళ్ళని మాట్లాడతాం కదా! అప్పుడు వాళ్ళ నంబర్ తీసుకొని సేవ్ చేసి పెట్టుకొని వాళ్ళకి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను మేడం. నేను స్కూల్‌లో జాబ్ చేశాను 20 ఇయర్స్. చేసిన తర్వాత అప్పుడు కూడా నాకు తెలీదు మేడం. అసలు ధ్యానం గురించి అసలు తెలీదండి. తర్వాత ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నాకు బోలెడంత మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా! వాళ్ళేంటంటే ఇప్పుడు డాక్టర్స్, తర్వాత ఇంజినీర్స్ వాళ్ళంతా అట్లా అయ్యారు వాళ్ళు. వాళ్ళు ఒక్క నంబర్ దొరికిందనుకోండి వాళ్ళ ద్వారా ఎన్నో నంబర్లు వాళ్ళు క్యాచ్ చేసినారు. వాళ్ళందరికి అందిస్తున్నాను మేడం. అది నేనేం చెయ్యట్లేదు. ఇదంతా నాకు యూనివర్స్ ఇచ్చినటువంటి గిఫ్ట్ మేడం నిజంగానే. ఎక్కడ లేని పిల్లలందరూ నాకు పరిచయం అవుతున్నారు మేడం. వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తానన్నమాట. ఎవ్వరు అంటే వాళ్ళు వీళ్ళని కాదు మేడం. ఎవ్వరైనా సరే. పత్రిసారే వెళ్లి అట్లా ఒక్కరి కోసం కూడా చెప్పేవాళ్ళు కదా మేడం. ధ్యానం. అట్లాగా అందరికి ప్రతి ఒక్కరికి మేడం ఎంతో మంది ఇప్పుడు ఎంతమంది ఆత్మ బంధువులున్నారు మేడం. ఎంతమందున్నారో. తర్వాత వాళ్ళ నంబర్స్ అన్నీ తీసుకొని సజ్జన సాంగత్యం చేసుకోవడం. మీరేం చేస్తున్నారు? మీరెట్లా అనుభవాలను సేకరిస్తున్నారు? మీరు ధ్యానం చేసినప్పుడు మీకెట్లా అనిపిస్తుంది? అని చెప్పి అట్లా కూడా మేడం. ఏ విధంగానైనా సరే అంటే ఏంటంటే ఆనందానికి మార్గాలు వెతుకుతూ ఉన్నాను మేడం. నేనెప్పుడు ఆనందంగానే ఉండాలి. ఎప్పుడు ప్రతి క్షణం ఆనందంగానే ఉండాలి అనేటువంటిదే నా కోరికనమాట. దానికోసం కావాల్సినటువంటివన్నీ సెర్చ్ చేస్తున్నాను మేడం. అది అందరికి చెప్పాలి. నేను సెర్చ్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పాలి, అందించాలి అనేటువంటిదే నా ఉద్దేశం. అట్లాగా హోపోనోపోనో తెలుసు కదా మేడం. విన్నారా మీరు? ఆ! అది తెలిసింది మేడం నాకు. తెలిసిన తర్వాత దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసి అందరికి చెప్పడం, వాళ్ళు కూడా ఈజీగా ఉంది కదా మేడం. రాసిన తర్వాత నాకు అనిపించింది, ఏంది ఇది ఎట్లా ఇప్పుడు మనం మనీ గురించి చెప్తున్నాం, లేకపోతే ప్రాబ్లమ్ గురించి చెప్తున్నాం, లేకపోతే ఏదో రిలేషన్‌షిప్ గురించి చెప్పుకుంటున్నాం. అది ఎట్లా ఫార్మ్ అవుతుంది అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత నాకు ఎవరిని అడగలేదు మేడం. తర్వాత నా లోపల నుంచి అనిపించింది. నువ్వెప్పుడైతే ఫీల్ అవుతావో అప్పుడే ఆ కర్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనిపించింది మేడం నిజంగా. అదే చెప్పా అందరికి. మీరు చేసుకోండి. మీకెట్లా మీరు స్ట్రెస్ అవన్నీ ఉంటాయి గదా! జాబ్ చేసేటువంటి పిల్లలందరికీ.
అట్లా మీరు ఇది చెప్పుకుంటూ ఉండండి. మీకు ధ్యానంతో పాటు ఇది కూడా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది మేడం. తర్వాత ఏమైందంటే రీసెంట్‌గా మా బాబుకి మ్యారేజ్ అయింది మేడం. ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయి నాకు ముందే తెలుసు. ఆ అమ్మాయిని ఒకసారి కట్టాలకు కూడా తీసుకెళ్ళడం జరిగింది మేడం. అట్లా ఆ అమ్మాయి పరిచయం అయింది అందరికి. తర్వాత అయితే మా హస్బెండ్‌కి తెలీదు. పాపకి, బాబుకి అందరికి తెలుసు ఆ అమ్మాయి. సరే అని చెప్పి ఇంకా మా హస్బెండ్‌కి తర్వాత చెప్పాను మేడం. ఆ! తర్వాత అమ్మాయి ఏంటంటే అమ్మాయిని కూడా మేడం అమ్మాయి కోడలుగా వస్తుంది అంటే నాకు నా లోపల మెసేజ్ వచ్చింది. నువ్వు అందరిలాగా చూసుకోకూడదు. నీ కూతుర్ని ఎలా అయితే ప్రేమిస్తున్నావో నువ్వు, ఆ అమ్మాయిని కూడా అలాగే చూసుకోవాలి నువ్వు అని చెప్పి లోపల నుంచి అనిపించింది. నిజంగా మేడం నిజంగా నేను అమ్మాయితోటి పాపతో ఎలా ఉంటానో, పాపతో ఎలా బిహేవ్ చేస్తానో అట్లాగే అమ్మాయితో కూడా అలాగే ఉంటాను మేడం నేను. అమ్మాయి కూడా వర్క్ చేసుకుంటుంది. అమ్మాయి కూడా సాఫ్ట్‌వేరే. అమ్మాయి భోజనం చేయకుండా అలా ఉంటుంది కదా మేడం. తొందరలో వంట చేసేసి, అన్నం కలిపి తీసుకెళ్ళి స్పూనేసి అమ్మాయికిస్తాను మేడం. ఆ అమ్మాయి నేను ఎట్లుంటానో అలాగే ఉంటుంది. నా ప్రతిబింబమే ఆ అమ్మాయి. అమ్మాయిలో నేను చూసుకుంటాను నన్ను నేను. అంటే నేను ఎలా అయితే ఉంటానో మేడం, నెమ్మదిగా అట్లా స్లోగా, అట్లాగే ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది మేడం. అట్లా చూసుకుంటూ ఉంటాను ఆ అమ్మాయిని. అమ్మాయి ఎంత అత్తమ్మ, అత్తమ్మ అని అసలు నిజంగా ఎంత ప్రేమో మేడం నిజంగా అసలు. అంటే మనం ఇస్తే పొందుతాం అనేది అర్థమైందక్కడ. కాబట్టి మనం ఇక్కడ ఏం ఆశించట్లేదు మేడం మనం. వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాము? ఏం ఆశించట్లే. ప్రేమను కూడా నేను ఆశించట్లా. నేను అలా ఉండాలని అనుకున్నాను మేడం అమ్మాయితోటి. ఆ పాపతోటి అలా ఉండాలి. అమ్మాయిని నేను అదే మన దగ్గరకొచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయి ఎక్కడో పెరిగింది అమ్మాయి. ఆ అమ్మాయి యొక్క ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ అమ్మాయి ఉండేటువంటి పరిస్థితి గానివ్వండి, అవన్నీ వేరే వేరే ఉంటాయి గదా మేడం. మన దగ్గరకొచ్చి ఆ అమ్మాయి మన దగ్గరకొచ్చి ఉందంటే అది చాలా గ్రేట్ కదా మేడం అసల. నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటారు. అమ్మాయి వచ్చి మన దగ్గరకొచ్చినప్పుడు మనం అమ్మాయిని ప్రేమించాలి గదండీ! అమ్మాయిని వదలకూడదు మనం. అన్నీ చెప్పాలి. మన దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ చెప్తానండి నేను నిజంగా అమ్మాయికి. అమ్మా ఇలా ఉండాలి, ఇలా ఉండు నువ్వు. అన్నిట్లో నేనేం జోక్యం చేసుకోను. అంటే నాకు చెప్పాల్సినవి అమ్మాయి దగ్గరికెళ్ళి చెప్తూ ఉంటాను మేడం. అన్నీ వింటుంది ఆ పాప గూడా. అత్తమ్మ నేను మిమ్మల్ని అత్తమ్మ అని పిలవమంటారా? ఆంటీ అని పిలవమంటారా? అని అడిగింది. తల్లి నీకు ఏది ఇష్టమైంది ఆ పేరుతో పిలు. దాంట్లో ఏముందసల? ఆ పేరులో ఏముంది మేడం అసల? అత్తమ్మ అంటే అమ్మే గదా! నేను అమ్మాయికి ఫస్ట్‌లోనే జెప్పాను మేడం. నేను నీకు అమ్మని. నువ్వు నా కూతురివి అని చెప్పేసానండి ఆ అమ్మాయికి ఫస్ట్‌లోనే. అలాగనమాట మేడం. అట్లాగా చాలా అద్భుతంగా సాగుతోంది నా జీవితం. ఏవేవి ఎప్పుడెప్పుడు అవసరమో అవన్నీ అందజేయబడుతున్నాయండి. చాలా బావుంది అసల. స్కూల్లో ఉన్నప్పుడు కూడా మేడం నేను ఏ రోజు కూడా పిల్లలతో మామూలుగా వాళ్ళకి అంటే నేను తెలుగు, హిందీ టీచ్ చేసేదాన్ననమాట. అట్లా వాళ్ళకి చెప్పేదాన్ని నేను. అంటే పక్కన కూర్చోబెట్టుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ చేత రాయించేదాన్ని మేడం. వాళ్ళని వదిలేదాన్ని కాదనమాట. అంటే వాళ్ళకి అంటే మామూలుగా ఫస్ట్ పునాదే కదా మేడం. ఫస్ట్ ఫౌండేషనే కదా! పైకి వెళ్ళిన తర్వాత కూడా. అట్లాగా వాళ్ళ చేత నంబర్ ఆఫ్ టైమ్స్ రాయించేదాన్ని. వాళ్ళు అనుకునేవాళ్ళేమో, అబ్బా! ఏందబ్బా ఈ టీచర్ ఇట్లా రాయించేవాళ్ళని. కానీ వాళ్ళకి బాగా గుర్తుండిపోవాలి. వాళ్ళు 10థ్ క్లాస్‌కెళ్ళినా కూడా బాగా గుర్తుండాలి కదా మేడం వాళ్ళకి. అట్లా పిల్లలకి అట్లా రాయించి, వాళ్ళ చేత చెప్పించి అట్లా చేసేదాన్ననమాట. తర్వాత ఏమైంది, వాళ్ళిప్పుడు పెద్దవాళ్ళయిపోయి ఇప్పుడు ఎక్కడన్నా కనిపించినప్పుడు, మేడం ఎలా ఉన్నారు? అని చెప్పి అడుగుతూ ఉంటారు మేడం. చాలా చాలా ప్రేమగా పలకరిస్తారు పిల్లలు. ఇప్పుడు గూడా ఇంకా ధ్యానం జేసుకోవడము, జ్ఞాన ప్రచారం జేసుకోవడం, సజ్జన సాంగత్యము, తర్వాత ఆహ్, ఇది నేను చెప్పుకుంటూ ఉంటాను మేడం. ఒకటి నా లోపల నుంచే వచ్చింది నాకు పెద్ద అఫర్మేషన్ ఒకటి. దైవాన్నయిన నేను దివైన ఎరుకతో గౌరవప్రదంగా బతుకుతూ స్వాధ్యాయము, సజ్జన సంగతి, ఆచార సంగత్యము, జ్ఞాన ప్రచారం అట్లాగా అది నా లోపల నుంచే వచ్చింది మేడం. తర్వాత అన్‌కండిషనల్ లవ్ గానివ్వండి, తర్వాత ఫర్‌గివ్‌నెస్ కానివ్వండి, గ్రాటిట్యూడ్ గానివ్వండి, అబండెన్స్ అనేటువంటి 5 వర్డ్స్ కూడా నా లోపల నుంచే వచ్చాయండి. అట్లా యూనివర్స్‌కి చెప్పుకుంటూ ఉంటానన్నమాట. యూనివర్స్‌కి, ప్రకృతికి, భూమాతకి వాళ్ళందరికీ థాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. తర్వాత నేను ఎదగాలి మేడం. బాగా ఎదగాలి. నాకు ఆ జ్ఞానాన్ని అందించండని పదే పదే కోరుకుంటూ ఉంటానండి. ఇలాగా నిద్ర గూడా ఏం లేదు మేడం. రాత్రి 12 అట్లా పడుకుంటాం గదా! ఎర్లీ మార్నింగ్ తొందరలో మెలుకువొచ్చేస్తది. అంటే నేను అనుకుంటానంట నేను త్వరగా లెయ్యాలి, లేచి చేసుకోవాలి
అని చెప్పి అనుకుంటే టక్కుమని మెలకు వచ్చేస్తుంది మేడం. వచ్చినప్పుడు కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవడం, తర్వాత ఈ మిర్రర్ అర్థమైంది. ఇది బాగా అర్థమైంది కదండి. ఇప్పుడు అది కూడా చేసుకుంటూ ఉంటాను. చేసుకుంటూ ఉంటే కూడా రకరకాల సొల్యూషన్స్ దొరుకుతాయి మేడం ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి. ఇది చాలా బాగుందండి అసలు నిజంగానే. ఈ అర్థ ప్రక్రియ చాలా చాలా మనలో చాలా మార్పొస్తుందండి. అంటే మీరు అంటే అదేమైందంటే మనం ధ్యానం చేస్తే కూడా అన్ని కర్మలు దగ్ధమేమో గానీ, ఇది చేస్తుంటే ఏమవుతుందంటే అసలు నిజంగానే త్వరగా అంటే అది చేస్తున్నంత సేపే మేడం ఆవలింతలు రావడము, కళ్ళల్లో నీళ్లు రావడము, ఇవంతా జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే మన లోపల ఉండేటువంటి నెగటివిటీని అంతా బయటికి పంపించేస్తుంది మేడం. అది అట్లా చేసుకుంటూ ఉంటానండి మేడం. అట్లా ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఉండేటువంటి గ్రేట్‌నెస్ దాని గురించే మాట్లాడాలి మనం. ఎవరిని ఏమనడానికి లేదు ఇక్కడ. ఎవరిని ఏమి అనకూడదు కాదు మేడం మనం. వాళ్ళల్లో తప్పులు ఎతకడానికి మనం ఎంతటి వాళ్ళం మేడం అసల. అట్లని ఎవ్వరిని నేనేం వాళ్ళని వాళ్ళని హెరిటేట్ చేయడం, తర్వాత వాళ్ళని అనడము అవన్నీ ఏమి ఉండవు మేడం. నాకసలు ఇష్టమే ఉండదసల. ఎవ్వరి జోలికెళ్ళను మేడం. నాకు 24 గంటలు ఏందంటే హాయిగా ధ్యానం చేసుకోవడమా, ఎవరితోనన్నా ఫోను చేసి ఎప్పుడన్నా కొద్దిగా అట్లా అనిపించినప్పుడు వాళ్ళకి మా ఫోను నంబర్స్ అన్నీ నా దగ్గరుంటాయి మేడం. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను హాయిగా కాసేపు. అంటే నాకు కావాల్సినటువంటి జ్ఞానం వాళ్ళ దగ్గర దొరుకుతుందండి నాకు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసి తర్వాత పంచుతాను మేడం దాన్ని. నేనొచ్చిందే అందుకు కదా మేడం. వచ్చినప్పుడు నేను నా ఇది నేను చూసుకోకుండా ఎంతసేపు వాళ్ళని వీళ్ళని నేనేమి ఇది చేస్తాను మేడం, ఉద్ధరిస్తాను మేడం. అందుకని నా పనిలో నేనే ఎప్పుడు చేసుకుంటూ ఉంటానండి. బాబు అంటూ ఉండేవాడనమాట. "అమ్మా నువ్వు వేరే వాళ్ళని ఉద్ధరించడం కాదు ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకోమ్మా" అని చెప్పి అనేవాళ్ళనమాట. ఏంటి బాబు ఈడెప్పుడు ఇలా మాట్లాడుతుంటాడు అని అప్పుడు అర్థమయ్యేది కాదులే మేడం. తర్వాత ఇప్పుడే ధ్యానం చేసి జ్ఞానం తెలుసుకున్నాం. ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయండి అన్నీ. ఓహో! ఇది నా మంచి వాళ్ళందరూ మాస్టర్సే కదా మేడం. చెప్పడానికొచ్చారు వాళ్ళు. తెలియజేయడానికొచ్చారు పిల్లల రూపంలో. ఓహ్! ఇందుకు చెప్పాడన్నమాట. ఓకే. నేను దాన్ని స్వీకరించలేదు ఫస్టు. ఇప్పుడు నేను స్వీకరించాను. తర్వాత మేడం ఇంకోటేంటంటే మా మదర్ ఉండేవాళ్ళు మేడం. ఆవిడకి 74 ఇయర్స్ ఉంటాయి. ఫస్ట్‌లో ఆమెను కూడా విసుక్కునేదాన్ని నేను. విసుక్కునేదాన్ని మేడం. నిజంగా నేను చెప్పుకుంటే పోతుంది కదా! అట్లాగా ఇప్పుడేంటంటే ఆవిడకసల మా పిల్లలు అంటే మా బ్రదర్స్ మేము మొత్తం 4 మెంబర్స్ మేము. ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క, నేనన్నమాట. నాకెందుకో నా నోట్లో నుంచి నేను వాళ్ళతో అనేసానన్నమాట తమ్ముళ్ళతోటి, అక్కయ్యతోటి. మీరెవ్వరు చూసుకోకపోయినా నేను అమ్మని చూసుకుంటాను. అమ్మ నా దగ్గరే ఉంటారు. అట్లా మేడం నేను నేను నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ఆమె కూడా అంటే ఆమేంటంటే ఆమెకేం అంటే ఆమేమంటారంటే మేడం ఎంతసేపటికి నన్నెవరు చూసుకుంటారు అనేటువంటిది విత్తనం ఏసేసుకున్నారు ఆవిడ లోపల. మర్రి వృక్షంలాగా పెరిగిపోతూ ఉందండి. ఆమెకెంతసేపటికి బాధపడుతూ అలా ఉన్నారన్నమాట. నేనున్నానమ్మా మీకు. అంటే ఏం చెప్తానంటే మేడం ఆహ్, మీరు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం. ఆ! నేను మిమ్మల్ని చూసుకుంటాను. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతారు మేడం. ఆ! అసలు నిజంగా ఆవిడసల ఎలా అయిపోయారంటే మేడం నిజంగా చాలా డల్ అయిపోయి ఏదోలాగా అయిపోయారు ఆవిడసల. ఎప్పుడైతే మేడం మాతో వచ్చి ఉన్నారో ఇక్కడ 20 డేస్ ఆమెలో ఎంత ఆనందమో మేడం నేను ఆమెను చూసి ఆహ్, అనుకోని క్షణం లేదు మేడం. అబ్బా! నిజంగా ఎంత ఆనందంగా ఈ ఆనందాన్ని దూరం చేశానే నేను ఇన్ని రోజులు. అమ్మా! నన్ను క్షమించండి మీరు. నేను మిమ్మల్ని ఫస్ట్‌లో విసుక్కునేదాన్ని అని చెప్పేసాను మేడం. చెప్పేస్తే అది లోపల ఉంటది కదా ఇంకా. అప్పుడు మనం ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు కదా మేడం. అందుకని అట్లా చెప్పేదాన్ననమాట. అమ్మ నేనున్నానమ్మా మీకు అని చెప్పి ఆమె భుజం మీద చెయ్యేసి చెప్పేదాన్ని మేడం. నేనున్నాను మీకు. మీరు కొడుకులే గాదు మీకు. కూతురు కూడా నేనున్నాను. నాకు జన్మనిచ్చారు మీరు. అసలు అమ్మ దగ్గర మేము పెరగలేదు మేడం. నేను మా సిస్టర్ అమ్మ నాన్నల దగ్గర లేమసలు చిన్నప్పటి నుండి. నానమ్మ, తాతయ్యల దగ్గరే ఉండేవాళ్ళం. కానీ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల సహనము, ఓర్పు అలవాటయింది మేడం బాగా. అసలు ఎంత సహనమో మా అమ్మ అయితే నాకు చేతులెత్తి దండం పెట్టేస్తుంది. అంత ఓర్పు, సహనం. అట్లాగా ఓర్పు, సహనం అన్నమాట మేడం. అస్సలు దేనికి విసుక్కోను మేడం. అంతా అప్పుడు ఆ భుజం మీద చెయ్యేసి చెప్పాను మేడం. "అమ్మా నేనున్నాను నీకు. నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నువ్వెప్పుడు హ్యాపీగుండాలి" అని చెప్పి ఎప్పుడైతే నిజమే మేడం మనం
భుజం మీద చెయ్యేస్తే చాలండి వాళ్ళకి. వాళ్ళు ఎంతో ఆనందపడిపోతారు మేడం నిజంగా అసల. అట్లా మా బ్రదర్ అంటున్నాడన్నమాట. అబ్బా! అనక్క నిజంగా ఏం చేసావు అనక్క అమ్మని నువ్వు? అంటే నేనేం చేశానురా? నేను చేసేవన్నీ ఆమె చేత చేయిస్తూ ఉంటది. మిర్రర్ వర్క్ అని అన్నీ ఆమెకు చెప్తాను మేడం. ప్రతి ఒక్కటి ఆమెకు చెప్తాను. ఎందుకంటే ఆమె ఆనందంగా ఉండడం కదా మేడం మనకు కావాల్సింది. ఆమె ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం కదండీ! అందుకని ఆమెకు ప్రతీదీ పరిచయం చేయడం, చెప్పడం ఆమెకి. అమ్మ ఇలా చేసుకోండి. మీ జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాగా ఆవిడ తెలుసుకున్నారు మేడం. తెలుసుకొని ఇప్పుడు ఎంత అసలు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు ఆవిడ. ఆవిడ పూర్తిగా మార్పొచ్చేసింది మేడం నిజంగా. చాలా మారిపోయారు అమ్మ. అసలు అమ్మ అలా ఉందంటే ఎవరు నమ్మరసల పిల్లలు కూడా. అంత అద్భుతంగా తయారైపోయారండి ఆవిడ. అట్లా ఆమెలో మార్పొచ్చిందండి. అబ్బా! బ్రదర్ వాళ్ళందరూ "అనక నువ్వు భలే చేసావు అనక." నేనేం చేయలేదురా. నేను చేసేవన్నీ ఆమె చేత చేయిస్తుంటా. హోమోనోపోనో ఇవన్నీ చేయిస్తూ ఉంటాను ఆమె చేత. ఆమె ఆనందంగా ఉండాలి కదరా! అట్లాగా ప్రతీదీ ఆమె చెప్పడం మేడం. చెప్పడం ఆమె వింటున్నారిప్పుడు. ఇంతకుముందు వినేవాళ్ళు కాదు గానీ, ఇప్పుడు బాగా వింటున్నారు మేడం. అన్నీ విని చేసుకుంటూ ఉంటారు ఆవిడ కూడా. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మార్పొచ్చిందండి ఆవిడలో. ఆవిడకి ఇంతకు ముందు అంటే పెట్టేవాళ్ళు కాదు మేడం. ఇప్పుడేమంటున్నారు నా కూతురు నాకుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఆమెలో వచ్చింది మేడం. నాకు చాలా ఆనందం వేస్తుంది నిజంగా ఆమె గురించి మాట్లాడుతుంటే. ఇంతకుముందు అసలు ఫోనే చేసేవాళ్ళు కాదు మేడం ఆవిడ. ఇప్పుడు ఉదయం అంటే ఆవిడ వేరే దగ్గర ఉంటారు. తమ్ముడు వాళ్ళ అపార్ట్మెంట్‌లో ఉంటారు. ఉదయాన్నే ఫోన్ చేసేస్తారు ఆళ్ళింటికే. "ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావమ్మా?" అంటుంటారు. ఫోన్ చేస్తుంటారు. అట్లా ఆవిడతో కూడా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది మేడం నిజంగా. అంటే మనకు తెలిసినటువంటి దాన్ని నలుగురికి పంచడమే కదండీ ఇక్కడ. అలాగా నాకు ఏది తెలిస్తే అది అన్నీ చెప్తూ ఉంటాను మేడం నేను. చెప్తూ, చేయిస్తూ ఉంటాను ఆమె చేత. ఆమె గూడా ఆనందంగా ఉండాలి కదా మేడం. చెప్పారు కదా! నేను ఇట్లాగా నా లోపల ఏం జరుగుతుందో గూడా నేను చూసుకోగలుగుతున్నాను. చాలా బావుందని చెప్పారు గదా ఆవిడ. చాలా బావుందండి ఆవిడ గూడా. అంటే ఎవరు అందించాల్సినటువంటి ఆ! ఎవరు అందించాల్సినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తారంతే. మనం వినడం, దాన్ని ఇంప్లిమెంట్ జేయడం. మనం ఏదైతే మన థాట్ వెయ్యాలి అంతే అండి యూనివర్స్‌లోకి. వెంటనే అది ఏదో ఒక విధంగా వచ్చేసేసి మన దగ్గరకొచ్చేస్తుందండి ఆ జ్ఞానం. ఎవరో ఒకరి ద్వారా మనకు అందించబడుతుంది. అని బాగా ఇప్పుడు అర్థమవుతుందండి బాగా నిజంగానే అసలు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అన్నారు కదండీ! అట్లాగా ప్రతి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ హాయిగా నా జీవితం ఎంత హ్యాపీగా ఉందంటే అండి, నా ప్రతి ఒక్కరికి అంటే మా ఇంటి ఎదురుగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఆవిడకి కూడా చెప్పాను. ఆవిడేమో అంటే సరేలెండి ఆవిడ స్థితి ఆవిడది. మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు కదండీ ఇక్కడ. మనం చెప్పడం మన ధర్మం. విన్నారా ఓకే. వినకపోయినా ఓకే. అలాగా చాలా బాబా ఎంత అసలు అద్భుతం. ఇట్లాంటి అద్భుతాన్ని ఇది నా జీవితంలో జరుగుతుందని నేనసలు ఏ రోజు కూడా అనుకోలేదమ్మా నిజంగానే. ఎప్పుడు ఆనందమే. నేను రాసుకుంటూ ఉంటాను మేడం నిజంగా. ఎన్ని బుక్స్ రాసున్నాయో. ఆ డైరీలో అంతా రోజు అంతే రాసుకుంటూ ఉంటాం. నా గురించి నేను రాసుకుంటూ ఉంటాను. తర్వాత మేమంతా చాలా ఆనందంగా ఉన్నాము. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. చాలా అద్భుతంగా జీవిస్తున్నాం. ఇట్లే మేడం రాసి పిల్లలుంటుంటారు. వద్దమ్మా ఇంక చాలమ్మా నువ్వు రాసింది ఇంక చాలమ్మా. తర్వాత ఇంకోటేంటంటే మేడం, ఇప్పుడు రోజు ఒక్కటి మేడం మన లైఫ్‌లో ఏదైతే ఆనందాన్ని మనం అనుభవించి ఉంటాం కదా మేడం. దాన్ని ఒక్క పాయింట్ మనం రోజు ఒక్క పాయింట్ రాసుకొని, వారమైన తర్వాత అవి చదువుకున్నాం ఏమవుతుందంటే మేడం ఇంకా పెరుగుతుంది. మన ఆనందం రెట్టింపు అవుతుంది మేడం. అదొకటి తర్వాత ఇంకోటేంటంటే ఆహ్ అదొకటి. తర్వాత అట్లా రాసుకోవడం మేడం. అట్లా రాసుకొని అట్లాగా చేసుకుంటూ ఉంటే, ఆ 1 వీక్ అయిపోయిన తర్వాత దాన్ని చదువుకుంటుంటే ఎక్కడ లేని ఆనందం వస్తుందండి. తర్వాత ఫోటోస్ ఉంటాయి చూడండి మేడం ఫోటోస్. ఫోటోస్ కూడా చూసి వాటిని మనము అంటే చిన్ననాటి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా! ఒక్కసారి అట్లా అన్నమాట. అది కూడా ఆనందాన్ని పెంచుతుంది మేడం మనకి. అలాగా ప్రతి దానిలో మనం ఆనందాన్ని అంటే మనం దానికి అపోజిట్‌గా ఉండకుండా నెగెటివ్‌ని కూడా పాజిటివ్‌గా మార్చుకోగలిగితే మన జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుందండి అసలు నిజంగా. థాంక్ యూ మేడం. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నందుకు మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మేడం. ఆత్మ ప్రణామాలండి. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, బిందు గారికి,
అనురాధ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.